హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజైతే మా పాపతో ఒక మినీ వ్లాగ్ అనేది అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. చిన్నపిల్లలు అలాగే స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉన్న ఇంట్లో స్కూల్కి వెళ్ళే పిల్లలతో మనకి ఇంట్లో పని ఎక్కువ అవ్వడం వల్ల వాళ్ళతో టైం స్పెండ్ చేయడానికి చాలా తక్కువ సమయం అన్నది మనకు ఉంటుంది అన్నమాట. నేనైతే త్వరగా ఇంటి పని చేసుకుని పాపతో ఏ విధంగా టైం స్పెండ్ చేస్తానన్నది చిన్నగా ఈ వీడియోలో చూపిస్తాను. ఇక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ఇదైతే మార్నింగ్ అండి. మార్నింగ్ పాపని స్కూల్కి రెడీ చేసి అయితే ఎక్కువైతే నేనే తీసుకెళ్తాను. అప్పుడప్పుడు మా అన్నయ్య ఉంటే మా అన్నయ్య చేత పంపిస్తాను అనమాట. ఇంకెవరి చేత పంపించను. ఎందుకంటే ఈ రోజుల్లో అసలు రోజులు బాగాలేదు కదా, ఎవరిని నమ్మకూడదు. ఎవరో ఒకరు ఇద్దరం తప్ప ఎక్కువ మందిని కూడా స్కూల్ దగ్గరికి మనం పంపించకూడదు మాటకి. ఎందుకంటే పరిస్థితిని బట్టి మనం కూడా మారాలి కదా. ఇంకా నేను తీసుకెళ్తాను లేదా మా అన్నయ్య తీసుకెళ్తారు. ఎప్పుడైనా ఏదో 1 మంత్లో ఒకసారి అలా మా హస్బెండ్ వెళ్ళి తీసుకొస్తారన్నమాట. అతనికి సెలవు ఉన్నప్పుడలా. ఇంకా మార్నింగ్ అయితే స్కూల్కి వెళ్ళడానికి రెడీ అయిపోతుంది. స్కూల్కి ఫస్ట్లో జాయిన్ చేసినప్పుడు అయితే చాలా ఏడ్చేది వెళ్ళను అని. ఇంటి దగ్గర మంచిగానే రెడీ అయిపోయేది. స్కూల్కి వెళ్ళాక అక్కడికి లోపలికి వెళ్ళడానికి ఏడ్చేది అన్నమాట. ఇప్పుడైతే మమ్మీ పదే టైం అవుతుంది రా అని చెప్పి అయితే నన్నే స్పీడ్గా రెడీ అవ్వని చెప్పి తీసుకువెళ్ళిపోతుంది. ఇంకా స్కూల్కి వెళ్ళిపోయినాక ఇంకా నేను 2కి వెళ్ళి తీసుకొచ్చేస్తాను. హాఫ్ డేనే ఉంటుంది నర్సరీ వాళ్ళకి. ఇంకా తీసుకొచ్చేసినాక ఫ్రెష్ అప్ చేసి ఇస్తాను. వెళ్ళేటప్పుడు మంచి బుట్ట బొమ్మలా రెడీ అయ్యి వెళ్తుంది. వచ్చేటప్పటికి ఒక పిల్లకు ఉంటుంది, ఒక పిల్లకు ఉండదు. అలాగే తన బుక్స్ వదిలేస్తూ ఉంటుంది, స్పూన్లు వదిలేస్తుంది, బాటిల్స్ వదిలేస్తుంది. అమ్మ వాళ్ళని అడిగితే ఒక్కొక్కసారి ఇస్తారు, ఒక్కొక్కసారి అయితే ఇక లేవని ఇస్తారన్నమాట. ఇంకా తప్పదు కదా, తనకి తెలియదు కదా ఇది తీసుకొచ్చాను తీసుకెళ్ళాలని. ఇంకా మనకి తప్పదు, మళ్ళీ మనం కొత్తవి కొనుక్కోవాల్సిందే. ఇంకా 2 కల్లా తీసుకొచ్చేసి ఫ్రెష్ అప్ చేసినాక ఇంకా 3 o'clock అలా ఇలా స్నాక్స్ పెడుతూ ఇలాగ హోంవర్క్ ఉంటుంది కదా, మొత్తం హోంవర్క్ దగ్గరుండి ఇంకా ఇలా చేపిస్తూ ఉంటానన్నమాట. చిన్న చిన్న కబుర్లు చెప్పుకుంటూ నన్ను ఈరోజు పిల్ల కొట్టింది అని చెప్తుందన్నమాట. పిల్ల పేరు ఏంటంటే రాజేశ్వరి అని చెప్తుంది. అసలు రోజు కంప్లైంట్ ఇస్తుంది నాకు. బట్ నేను ఇప్పుడు ఈ రోజుల్లో ఈ పేర్లోళ్ళు ఎవరు ఉంటారులే, అయినా ఏం తెలుసడానికి ఒక రోజైతే ఆయమ్మని అడిగితే చెప్పారన్నమాట. అవును, రాజేశ్వరి అనే అమ్మాయి ఉంది, అందరినీ కొడుతుంది, ప్రతి ఒక్కరూ కంప్లైంట్ ఇస్తున్నారు ఆమె మీదని. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఏంటి ఆమె పేరుతో సహా చెప్పేసిందబ్బా అనుకున్నాను అన్నమాట నేను. ఇంకా నవ్వు కూడా వచ్చింది మా పాప అలా చెప్తుంటే. ఇంకా హోంవర్క్ చేయమంటే చేసేస్తుంది. ఒక్కొక్కసారి అయితే బాగా మొండికేస్తుంది అన్నమాట. ఈ టైంలోనైతే ఇంటికాడ ఎవ్వరు ఉండరు, మేమిద్దరమే ఉంటాం కదా. కొంచెం హోంవర్క్ చేయమంటే చేసేస్తుంది. ఇంకా ఈవినింగ్ అయిందనుకో ఇంకా అందరూ డ్యూటీలకి వెళ్ళి వస్తారు కదా. ఇంకా తనకైతే అందరు వచ్చేసరికి ఆనందం వచ్చేసి ఇక వాళ్ళతో అయితే ఆటలాడుతూ ఉంటుంది, వాళ్ళ మామయ్య వాళ్ళతో, వాళ్ళ అత్తయ్య వాళ్ళందరితో. ఇంకా అసలు హోంవర్క్ చేయమని మనం బుక్ పట్టుకుని ఎంత భయపెట్టు బెదిరించినా కానీ అస్సలే చేయదన్నమాట. ఈ టైంలో నిద్ర ఉంటాం కాబట్టి ఆ మాట ఈ మాట చెప్పుకునే ఈజీగా హోంవర్క్ అన్నది కంప్లీట్ చేసుకుంటుంది. అందుకే నేను ఎప్పుడు సరే స్కూల్ నుంచి వచ్చిన వెంటనే కాసేపు ఫ్రెష్ అప్ చేసేసి ఇలా స్నాక్స్ పెట్టి హోంవర్క్ చేయించేస్తాను. ఇంకా తను ఆడుకున్నా పర్వాలేదు, పడుకున్నా పర్వాలేదు అన్నమాట. ఇంకా ఈవినింగ్ అందరూ వచ్చాక వాళ్ళతో చాలాసేపు ఆడుకునే ఉంటుంది. అంత త్వరగా కూడా పడుకోదు. ఇంకా 9 అయితే 11 నైట్ 11 అయిపోతుంది, అప్పటి వరకు పడుకోకుండా ఉంటుంది. ఇంకా తనకైతే ఈరోజు 10 అనే నెంబర్ వరకు ఇచ్చారంట. ఏమి ఇచ్చారని చెప్తే 10 అని చెప్తుంది. మరి త్వరగా రాసి మమ్మీ అని చెప్తే అయితే రాసేస్తుంది. ఒక్కొక్కసారి అయితే బాగా మొండికేస్తుంది రాయడానికి. వచ్చు కానీ అయితే రానట్టే చేస్తూ ఉంటుంది అన్నమాట ఒక్కొక్కసారి. కానీ చాలా ఫాస్ట్గానే రాసేసింది. ఈరోజైతే చాలా తక్కువ వర్క్ ఇచ్చారు. ఇంకా వర్క్ చేసేసిన తర్వాత ఈ విధంగా ఆడుకుంటుంది అన్నమాట. తన స్లేట్ ఉంటుంది కదా, స్లేట్ని అయితే ఇలా తిప్పుతుంది. ఏదైనా అనుకుంటే కానీ అది చేసే వరకు అస్సలే ఊరుకోదు, అలా ప్రయత్నిస్తూనే ఉంటుంది. అలాగైతే చివరికైతే ఆ స్లేట్ని అయితే బొంగరంలా తిప్పేసింది అన్నమాట. ఇంకా తిప్పేసి అయితే గంతులు వేస్తుంది, మమ్మీ నేను తిప్పేసినా నాకు వచ్చేసిందని. ఇంకా అనుకున్నది అయితే సాధించే వరకు వదలదు. ఈ విధంగా మా పాపతో స్కూల్ నుంచి తీసుకొచ్చేసినాక ఈ విధంగా కొంచెం టైం అయితే స్పెండ్ చేస్తాను. మనం ఈ విధంగా ప్లాన్ చేసుకుంటే పిల్లలతో మనకి టైం స్పెండ్ చేయడానికి చాలా టైం అనేది ఉంటుంది. వీడియో నచ్చితే తప్పనిసరిగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోకండి.